హలో అండి. నమస్తే అందరికి. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతుంది? ఈ మనసులో ఉండే ఏవైనా గూడా సమస్యలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆహ్, హ్మ్, కోరిక కావచ్చు. అది ఏంటి? పరిష్కారం ఏంటి? లేకపోతే ఎలా ఉండబోతుంది నా లైఫ్? ఇంకా రాను రాను ఎలా ఉండబోతుంది? జాబ్ వస్తుందా? మ్యారేజ్ అవుతుందా? పిల్లలవుతారా? హెల్త్ చక్కబడుతుందా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరుతాయా? ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి కదా! సో, వాటికి ఏంటి పరిష్కారం? ఏం చెప్తుంది ఆ యూనివర్స్, ఆ డివైన్ అనేది మనము ఈరోజు ఈ రీడింగ్‌లో తెలుసుకుందాం. ఇది జనరల్ రీడింగ్. మీరు ఎవరికైనా ఈ ఎనర్జీస్‌ని బట్టి మీకు రెజొనేట్ కావచ్చు. పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రెజొనేట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు పాజిటివ్ ఎనర్జీస్ రెజొనేట్ కావాలి అని అంటే మీరేం చేయాలి? ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఈ వీడియోకి లైక్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నేను చెప్పే అఫర్మేషన్ మీరు కామెంట్ చేసి, అలాగే మీరు అఫర్మ్ చేసుకుంటూ నాకు కామెంట్ చేసి, తర్వాత ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా మీరు డిస్క్రిప్షన్‌లో ఉండే నంబర్‌కి డీటెయిల్స్ అన్నీ పెట్టాను. నంబర్ పెట్టాను, వాట్సాప్ నంబరు. సో, ఆ నంబర్‌కి మీరు నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోవాలంటే తప్పకుండా మీ మనసులో మీరు మీరిష్టపడే డివైన్, మీరిష్టపడే భగవంతుడు, ఇష్ట దైవానికి మనసులో అనుకుంటూ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. ఓకేనా? చూద్దాం. ఏంటి మీకు ఎటువంటి సిట్యుయేషన్ రాబోతోంది? ఇంకా ఈ ఈ రీడింగ్‌లో ఏం తెలియజేస్తున్నాడు ఆ డివైను, ఆ యూనివర్స్? ప్లేఫుల్‌నెస్. ప్లేఫుల్‌నెస్ వచ్చిందండి. అంటే మీకు ఒక అంటే ఏంటి అంటే మంచిగా ఉంటుంది. బాగా ఉంటుంది. జాయ్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంటుంది లైఫు. మీ లైఫ్‌లో ఉండే ఏవైనా ఒడిదుడుకులు అనేవి, ఆటుపోట్లు అంటారు గదా! అట్లాంటివి అన్నీ కూడా తీరబోతున్నాయండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఏంటంటే ఇక్కడ మీరు ఓహ్, ముఖానికి మాస్క్ వేసుకున్నట్టు, అంటే ఎలా అంటారంటే ఇప్పుడు జోకర్ గదా! మనసులో ఎంతో బాధ ఉంటుంది. ఎంతో కష్టం ఉంటుంది. కానీ పైకి కనిపించనీయకుండా అందరితో నవ్వుతూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్ మీకు ఎదురైనప్పుడు మీరు గూడా అలాగే అందరితోనూ నవ్వుతూ సంతోషంగా ఉన్నట్టు ఉంటారు పైకి మాత్రం. కానీ మీ మనసులో ఎన్నో బాధలు, ఎంతో దుఃఖము, ఎంతో కష్టము అన్నీ ఉన్నాయి. కాకపోతే పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్ ఎదురైనప్పుడు మీరు ఏదైనా ఎవరైనా నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోకుండా పైకి నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్లేఫుల్‌గా ఉంటారు. అట్లాంటి సిట్యుయేషన్ ఎదురైనప్పుడు ప్లేఫుల్‌గా ఉంటారు. కానీ మనసులో ఉండే బాధ ఎప్పుడు తీరుతుంది? ఎప్పుడు నాకు నా కష్టాలు తీరుతాయి? ఎప్పుడు నా బాధలు తీరుతాయి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. బట్ పైకి మాత్రం నవ్వుతూ, తుళ్ళుతూ ఉంటారు. సంతోషంగా ఉంటారు. సంతోషంగా మాట్లాడతారు అందరితో. అలా చేస్తూ ఉంటారు. బట్ మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందా? అవుతుంది. అవుతుంది అనేసి ఇక్కడొచ్చింది. అంటే ఎందుకంటే ఎప్పుడైతే మీరు మనసులో ఉండే బాధని ఎవరికీ పంచుకోకుండా, ఎవరితోనూ చెప్పుకోకుండా మీ మనసులో పెట్టుకొని భగవంతునికి చెప్పుకుంటూ ఉంటారు. భగవంతునికి ఎప్పుడూ మీ మనసులో బాధను చెప్పుకుంటూ, నలుగురికి నవ్వును పంచుతూ, మీ బాధను మాత్రం నలుగురికి పంచకుండా, నలుగురితో ఎంజాయ్ చేస్తూ, నలుగురికి నవ్వును పంచుతూ, భగవంతునితో మాత్రం, ఆ డివైన్‌తో మాత్రం మీ బాధను చెప్పుకుంటారు. తప్పకుండా ఆ డివైను మీ మాట వింటారు. తప్పకుండా అది జరుగుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. అంటే ప్లేఫుల్‌గా ఉంటారు. అలాగే మీ లైఫ్ కూడా ప్లేఫుల్‌గానే ఉంటుంది. చూడండి. షేరింగ్. అంటే మీకు వచ్చే రాబోయే కాలంలో మంచి టైం అనేది రాబోతోందండి. మీతో లైఫ్ షేర్ చేసుకునే పర్సన్ కావచ్చు, మీరు ఎవరితో అయినా గూడా షేరింగ్, కేరింగ్ లెవెల్‌లో ఉంటారు. చాలా మంచి పర్సనాలిటీ మీది. చాలా మంచి ఆహ్, మనస్తత్వం గూడా, అంటే మెత్తని మనసు. ఎవరితో అయినా గూడా కల్మషం లేకుండా మాట్లాడతారు. ఎవరిని నొప్పించరు. మీ దగ్గర ఉండే దాంట్లో మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారు. కేరింగ్‌గా ఉంటారు. చాలా ఎమోషనల్‌గా ఉంటారు. ఎమోషనల్ బాండింగ్స్ ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. స్పిరిచ్యువల్‌గా, మెంటల్‌గా, హెల్తీగా అన్నిట్లోనూ బాగా ఉంటారు. సో, ఎట్లాంటి పీపుల్ అంటే మీరు షేరింగ్ పీపుల్. అంటే ఏదైనా గూడా మీ దగ్గర ఉన్నది షేర్ చేసుకుంటారు. మంచి లైఫ్ అనేది ఉంటుంది మీకు. హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. వస్తుంది కూడా.
హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. మీతో ఎవ్వరు ఉన్నా గూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళని మీరు చాలా హ్యాపీగా ఉంచుతారు గూడా. వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచుతారు. మీ లైఫ్ అనేది అంటే మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా, మళ్ళీ సరే ఓకే. పోనీ ఏదో బాధల్లో ఉన్నారు. మనల్ని ఒక మాట అన్నారు. పోనీలే అనేసి వాళ్ళని క్షమించే గుణం గూడా మీకు బాగా ఉంటుంది. అలాంటి మనస్తత్వం కాబట్టి మిమ్మల్ని అందరూ లైక్ చేస్తారు. ఎవ్వరిని గూడా మీరు రివెంజ్ తీర్చుకోవాలి, టిట్ ఫర్ టాట్ చేయాలి అలాంటి మనస్తత్వం కాదు మీది. అందరితోనూ మంచిగా ఉండాలి, అందరితోనూ మంచిగా కూల్‌గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి పర్సన్ మీరు. కాబట్టి మీకు చాలా మంచి లైఫ్ అనేది ఉండబోతోంది ఫ్యూచర్‌లో. మీకుండే కష్టాలు ఏవైనా ఉంటే కష్టాలున్నా, బాధలున్నా అన్నీ గూడా తీరిపోతాయి అని ఇక్కడ చూపిస్తుంది. ఎవరితో అయినా మీరు మంచిగా ఉంటారు కాబట్టి, ఆ భగవంతుడు కూడా మీకు మంచే చేస్తున్నాడు. అంటే తప్పకుండా మీకు మంచి లైఫ్ రాబోతోంది. మీరందరితోనూ షేర్ చేసుకుంటారు. కేరింగ్‌గా ఉంటారు కాబట్టి మీకు మంచి లైఫ్ అనేది రాబోతోంది అని ఇక్కడ చూపిస్తుంది. చాలా మంచిగా ఉండబోతోంది అని వచ్చింది సెకండ్ రీడింగ్. ఓకే. సో, ఇదేంటిది అంటే ద మైజర్. మైజర్ అంటే వాళ్ళకి కొంచెము అన్నీ కావాలి. నాకే అన్నీ కావాలి అనే మనస్తత్వం ఉండేవాళ్ళు మీకు పరిచయం కావచ్చు. లేకపోతే కొంచెము మీరేదైనా గూడా ఇంకొంతమంది నేను చెప్పేది అందరూ కాదు. కొంతమందికి ఆహ్, కొంచెం డబ్బులు పరంగా కావచ్చు, మీ దగ్గర ఉండేది కావచ్చు. ఫస్ట్‌ది షేరింగ్ అయితే ఇది కొంచెం ఎవ్వరికీ ఇవ్వకుండా మీరు మాత్రమే మీ దగ్గర మాత్రమే ఉండాలి. మీరు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. అంతా నాదే అనే మనస్తత్వం ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు మనకు కొన్ని సమస్యలు గూడా ఎదురవుతాయి. ఇప్పుడు నలుగురితో నవ్వుతూ ఉండి, నలుగురితో మనం షేర్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడ ఎవ్వరికీ ఏమి ఇవ్వకుండా నాదే అంతా, నేనే అంతా అనుభవించాలి అనే మనస్తత్వం ఉందంటే తప్పకుండా మీకు సమస్యలనేవి ఉంటాయి. కాబట్టి అలాంటి మనస్తత్వాన్ని మీరు వదిలిపెట్టుకోవాలి. నలుగురికి హెల్ప్ చేయాలి. నలుగురితో మనము సంతోషంగా ఉండాలి. నలుగురితో బాగా ఉండాలి. సో, అలా మనము అలా ఆలోచిస్తే మనకు కూడా లైఫ్ బావుంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అన్నీ నాకే కావాలి. నాకే ఇది ఇదంతా నాదే. సో, నేను అంటే ఎట్లంటే మీ దగ్గర కొంచెం అమౌంట్ డబ్బులొచ్చినాయనుకోండి. ఆ డబ్బుల్ని చాలా పొదుపు చేయడం వేరు. పిసినారితనంగా ఖర్చు పెట్టకుండా ఉండడం వేరు. సో, అలా ఉండకూడదు అని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇన్వెస్ట్ చేయండి. డబ్బులొచ్చిందనుకోండి మీకు డబ్బులు గానీ, జ్యువెల్లరీ కానీ మీరు కొన్నారనుకోండి. ఓకే. కొంటే అది ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఉంటుంది. ప్రాపర్టీస్ కొనొచ్చు. నలుగురికి హెల్ప్ చేయడం, నలుగురికి ఇవ్వడం గానీ, ఏదైనా మీకు చేతనైనంత సహాయం చేయడం, హెల్ప్ చేయడం అలా ఉంటే మీ లైఫ్ చాలా బావుంటుంది. ఎప్పుడైతే మీరు బిగబట్టినట్టు ఉంటారో, ఎవ్వరికీ ఏమి ఇవ్వకుండా, ఎవరికీ హెల్ప్ చేయకుండా ఎప్పుడైతే బిగబట్టినట్టు ఉంటారో మీ లైఫ్ కూడా అట్లా డార్క్‌గా అయిపోతుంది. మీకు గ్లో రావాలి. మీ మీ లైఫ్‌లో గ్లో రావాలి, సంతోషం రావాలి, గ్రీనరీ రావాలి అనంటే మీరు నలుగురికి హెల్ప్ చేయాలి. నలుగురితోనూ సంతోషాలను పంచుకోవాలి. కేరింగ్ అండ్ షేరింగ్ అనేది ఉండాలి. సో, నలుగురితోనూ ఆహ్, ఏదైనా కష్ట సుఖాలు మాట్లాడుకోవడం కానీ, లేకపోతే మంచిగా హెల్ప్ చేయడం కానీ నలుగురికి. ఇలా ఉంటే మీ లైఫ్ చాలా బావుంటుంది. లేకపోతే పొదుపు గాకుండా పిసినారితనం చూపించినారనుకోండి, మీ లైఫ్ అంతా గూడా డార్క్‌గానే ఉంటుంది. సో, అంటే అట్లా ఉండొచ్చు కొంతమంది లైఫ్‌లో. కాబట్టి అలాంటివి తెచ్చుకోవద్దండి. అంటే మీ లైఫ్‌ని డార్క్ చేసుకోవద్దు. చీకటిమయం చేసుకోవద్దండి. మీ లైఫ్‌లోకి వెలుగు రావాలి అంటే నలుగురు మీ ఇంట్లో వచ్చి నలుగురు సంతోషంగా నవ్వుతూ ఉంటే మీ ఇంట్లోకి ఆటోమేటిక్‌గా పాజిటివిటీ అనేది ఎంటర్ అవుతుంది. లేకపోతే ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు ఏదో ఒక అనుకుంటూ, తిట్టుకుంటూ ఎప్పుడు ఇట్లా జేస్తారు, అట్లా జేస్తారని ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటే, ఆ ఇంట్లో ఎప్పుడు చీకటే ఉంటుంది. సంతోషం అనేది ఉండదు. పాజిటివిటీ అనేది ఉండదు. ఎళ్ళిపోతుంది పాజిటివిటీ. నెగటివిటీ వచ్చేస్తుంది లోపలికి. నెగెటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఎళ్ళిపోతాయి. ఎక్కడైతే సంతోషం ఉంటుందో, ఎక్కడైతే ఆనందం ఉంటుందో, అక్కడే పాజిటివ్ ఎనర్జీస్ బాగా ఉంటాయి. సో, అప్పుడు మీరు ఎప్పుడైతే ఎక్కువగా ఎప్పుడు ఎవరినో ఒకరిని గొణుగుతూ, ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడుతూ, ఏదో ఒకటి అంటూ ఉంటే అక్కడ మీకు పాజిటివ్ ఎనర్జీస్ ఉండవు. నెగెటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. ఓహ్! ఇది మనకు మంచి ప్లేసు ఇది అనేసేసి అక్కడికి నెగెటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. కాబట్టి మీరే ఆలోచించుకోండి. పాజిటివ్ ఎనర్జీస్ ఉండాలనా? నెగెటివ్ ఎనర్జీస్ ఉండాలనా? అట్లా ఉండాలి అంటే కొంచెం నలుగురికి హెల్ప్ చేయడం కానీ, సంతోషంగా ఉండడం కానీ, మీకై మీరు మంచిగా ఉండడం కానీ, నవ్వుతూ ఉండడము, కోప్పడకుండా, ఎప్పుడు తిడుతూ, ఫౌల్ లాంగ్వేజెస్ అంతా చెడు మాటలు మాట్లాడుతూ అట్లంతా ఉంటే
మీకెప్పుడు నెగెటివ్ ఎనర్జీస్ మీ వెంటనే ఉంటాయి. సో, అది వదిలిపెట్టేయండి. అంటే చెడు మాటలు మాట్లాడడము, తిట్టడము, గొడవ పడడము, అందరిని ఎట్లా అంటే అట్లా మాట్లాడడము, అలాంటివన్నీ కూడా వదిలేయండి. అప్పుడే మీ లైఫ్‌లోకి గ్లో వస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, గ్లో ఉంది. కానీ మీరు అలా ఉండడం వలన మీ లైఫ్‌లోకి ఆ చెడు అనేది ఎక్కువగా ఉంది. మంచి అనేది దూరం వెళ్ళిపోతుంది. రాదు. దూరంగానే ఉంది. సో, ఇక్కడంతా కూడా బ్లాక్‌గా ఉంది. సో, కాబట్టి మీరు మంచిగా ఉంటే మంచిగా ఉంటే పాజిటివ్ ఎనర్జీస్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతాయి అని ఇక్కడ చూపిస్తుంది. ఇది అందరికీ వర్తిస్తుందని కాదు. కొంతమందికి ఎవరికైనా అలా ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను. అలా ఉండే వాళ్ళకి ఇలాంటి లైఫ్ అనేది ఉంటుంది అని ఇక్కడ కార్డ్ అనేది చూపిచ్చింది. ఇక్కడ కార్డ్ వచ్చింది అంటే ఏదో సంథింగ్ ఎవరికో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్డ్ అనేది ఇలా వచ్చింది. చూద్దాం ఇంకా. లాస్ట్ కార్డ్ చూద్దాం. ఏం చెప్తోంది అనేది చూద్దాం. సో, ఏంటిది? మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అనేదొచ్చింది. అంటే మీకు లైఫ్‌లో మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి పరిపక్వత అనేది వచ్చేస్తుందండి. మంచిగా ఉంటుంది. బాగుంటుంది మీ లైఫు. ఫ్యూచర్ అనేది చాలా బావుంటుంది. నా సమస్యలన్నీ తీరిపోతాయి అంటే తీరిపోతాయి అని వచ్చింది. మెచ్యూరిటీ లెవెల్స్ మీరు బాగా పెంచుకుంటారు. బాగుంటుంది. చాలా మంచిగా లైఫ్ అనేది గ్లోగా, ఫ్లవర్‌ఫుల్‌గా ఫ్లవర్స్ కానీ చూడండి ఇక్కడ మంచి గ్లో ఉంది. అంటే ఇంట్లో అంటే పచ్చదనము, ఆనందము అలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయిక్కడ. చెట్లు అంటే పచ్చదనం, మంచిగా పచ్చదనం, గ్లో, వైట్, యెల్లో, పింక్ ఇవన్నీ కూడా మంచిగా పాజిటివిటీకి ఇవి గుర్తులు. అంటే మీరేదైతే అనుకున్నారో, నాకు జరుగుతుందా? నా లైఫ్‌లో జరుగుతుందా? నాకు ఇలాంటివన్నీ అవుతాయా? వస్తాయా నా లైఫ్‌లోకి? సంతోషం వస్తుందా? నేను సంపాదించగలుగుతానా? నాకు పెళ్ళవుతుందా? నాకు పిల్లలు పుడతారా? ఇలాంటివన్నీ ఉండే వాళ్ళకి అనే ఆలోచనలు అంటే డౌట్స్. ఇటువంటి డౌట్స్ పెట్టుకోవద్దండి. తప్పకుండా మీకు ఇది ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకిది జరుగుతుంది అనే ఇది అర్థం. తప్పకుండా మీ లైఫ్‌లోకి ఆనందాలొస్తాయి, సంతోషాలొస్తాయి. ఏదైనా అవమానాలు జరిగింటే, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టింటే అవన్నీ కూడా తీరిపోతున్నాయండి. అవన్నీ కూడా మీరు మీ లైఫ్‌లో నుంచి ఇక ఎండ్ కాబోతున్నాయి. మీ బాధలకి ఎండ్ పడబోతోంది. సో, మెచ్యూరిటీ అనేదొచ్చిందంటే మీరు ఆలోచించగలుగుతున్నారు. మీ థర్డ్ ఐ చక్ర అనేది థర్డ్ ఐ చక్ర ఓపెన్ కాబోతుంది. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మెడిటేషన్ చేసి, మీ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. యోగా కానీ, లేకపోతే ఇలా ప్రాణాయామం కానీ, అలా కాన్సంట్రేట్ చేస్తున్నారు. మెడిటేషన్ చేస్తున్నారు. సో, అప్పుడు మీకేమవుతుందంటే చే చే ఇప్పుడు ఇప్పుడు మొదలుపెట్టింటే మీరు ఖచ్చితంగా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. పెరిగేసి మీకు ఆ భగవంతుడు, ఆ డివైన్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేసినారు. ఈ వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేసినా గూడా మీకు పాజిటివిటీ, పాజిటివ్ ఎనర్జీస్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతాయి. తప్పకుండా మీకు మీ లైఫ్‌లో ఆనందం, సంతోషం అనేది ఉంది అని ఇక్కడ తెలియచేస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీస్ మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అఫర్మ్ చేయాలి అంటే ఏం అఫర్మ్ చేయాలి అంటే, ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే. నా నా లైఫ్‌లో ఉండే సమస్యలు, బాధలు అన్నీ తీరిపోయాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా సమస్యలు తీరిపోయాయి. నా బాధలు తీరిపోయాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యూనివర్స్ ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అలాగే నా లైఫ్‌లో ఉండే బాధలు, సమస్యలు అన్నీ తీరిపోయాయి. నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అని అఫర్మ్ చేయండి. ఓకేనా? చాలా మంచి లైఫ్ నాకు వచ్చింది అనేసి అఫర్మ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నంబర్స్, ఏంజెల్ నంబర్స్ ఏంటి? పాజిటివ్ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాల్సిన ఏంజెల్ నంబర్స్ ఏంటి అంటే 888 888 అని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.